అందరికీ తెలిసిందే తెలుగు కొత్త సంవత్సరం అని. ఎప్పుడు కొత్త సంవత్సరం మనం ఎట్లా స్టార్ట్ చేస్తాం? పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తాం, అవునా? ఎవరిని ఎవరు తిడుతున్నారు, ఎవరిని ఎవరు మెచ్చుకుంటున్నారు, మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి, ఇదే కదా ఇంపార్టెంట్ మనకి ఆల్ త్రూ ద ఇయర్ మనల్ని బూస్ట్ చేసి ఉంచడానికి. సో మనకి నరేష్ గారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు మన కోసం ఈ పంచాంగ శ్రవణాన్ని చెప్పటం కోసం. మీరు అందరూ కొంచెం ముందుకొచ్చి మీ యొక్క రాశి ఫలాల్ని తెలుసుకుని ఆనందంగా ఈ ఇయర్ అంతా చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఓవర్ టు నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. వీలైనంత వరకు వచ్చి కూర్చోండి. ఐ నో స్నాక్స్ ఆల్సో ఇంపార్టెంట్. హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం చివరి వారం లాస్ట్ వీక్న మనం ఈ ఉగాది నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నాం. ఈరోజు మన తానే వాళ్ళు ఈ రోజున ఉగాది పురస్కరించుకొని ఈరోజు ఈ సంబరాలని జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మనం ఈ విశ్వావసునామ సంవత్సరం ముఖ్యంగా అసలు ఈ ఉగాది నాడు ఎందుకు మనం ఈ పంచాంగ శ్రవణం చేసుకుంటామయ్యా అంటే మన యొక్క గ్రహస్థితులని వాటి యొక్క గోచార రీత్యా మనకంటే ఎటువంటి ప్రభావం కలుగుతుంది, అలాగే ఈ సంవత్సరం అంతా మనకు ఎలా ఉంటుంది అని పురోహితుల ద్వారా కానీ పండితుల ద్వారా కానీ లేకపోతే అర్చకుల ద్వారా కానీ మనం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ముందుగా ఈ విశ్వావసు అంటే విశ్వాన్ని పాలించేవాడు అని అర్థం వస్తుంది. ఈ సంవత్సరానికి చంద్రుడు మరియు విష్ణుమూర్తి ఈ సంవత్సరాన్ని పరిపాలించేవాడుగా ఉన్నాడు కాబట్టి సర్వత్రా కూడా మంచి కార్యాలు జరిగే అవకాశం ఉందని ఈ పంచాంగ శ్రవణం చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం వినబోయేటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా గోచార రీత్యా, అంటే ఇది అందరికీ వర్తించదు. దీంట్లో ఒక 70% మాత్రమే మనకు వర్తిస్తుంది. మన ఇండివిజువల్గా మన సొంతంగా మనం పంచాంగ శ్రవణం వినాలంటే నక్షత్ర రీత్యా మన నక్షత్రాన్ని బట్టి మన పాదాన్ని బట్టి మనం స్పెసిఫిక్గా ఈ పంచాంగాన్ని చెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం గోచార రీత్యా ఈ పంచాంగాన్ని తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరం కలియుగ ప్రమాణంలో మనం 5126 సంవత్సరంలో ఉన్నాం. అంటే కలియుగం ప్రారంభమై ఈ రోజుకి 5126 సంవత్సరాలు. అలాగే ఈ పంచాంగం వినటం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయా అంటే ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు అంటే విశ్వావసునామ సంవత్సరాధిపతి రాహువు, దీనివల్ల కాస్త వర్షాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే కొంచెం ఆరోగ్యాలు కూడా అందరికీ కొంచెం కుదుటగా లేనట్లుగా ఉంటుంది. ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. చైత్రంలో రాజకీయంలో కాస్త ఇబ్బందులు, ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి. వైశాఖంలో కాస్త కలహాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కార్తీకాది మాసత్రయాల్లో సమస్త వస్తువుల ధరలు కూడా తగ్గి మాఘద్వయాల్లో మళ్ళా ధరలు పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా మనం ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల ఏం ఫలితం వస్తుంది అని తెలుసుకుంటే, దానికంటే ముందు మనకి ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 నాడు, ఇంకొకటి గ్రస్తోదయ చంద్రగ్రహణం 3/3/2026 సంవత్సరంలో మనకి ఈ యొక్క గ్రహణాలు అనేవి ఉన్నాయి. ఇంకొక విషయం కర్తరి, అంటే మనకి ఇండియాలో కూడా అంటూ ఉంటాం కత్తరి ఉంది కత్తెర ఉంది అని.
ఈ కర్తరి ఎందుకు అంటే ఇది వాస్తు కర్తరి. అంటే 4 మే 2025 స్టార్ట్ అయ్యి 28 మే 2025 ముగుస్తుంది. ఈ కర్తరి సమయంలో మనం చక్కగా గృహప్రవేశాలు చేసుకోవచ్చు. కానీ గృహ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు చేసుకోవడానికి మాత్రం ఈ సమయం అనుకూలం కాదు. అలాగే మూఢం అంటాం, దాన్ని మౌఢ్యమి అంటాము. ఆ శుక్రమౌఢ్యం వచ్చేసి 26 నవంబర్ 2025 నుంచి 17 ఫిబ్రవరి 2026 దాకా ఉంది. ఈ సమయంలో గృహప్రవేశాలకి అత్యంత అనుకూలమైన సమయం కాదు. కాబట్టి ఎవరైనా గృహప్రవేశాలు పిలుచుకోవాలనుకుంటే ఈ లోపలే పిలుచుకోవాల్సిందిగా చూసుకోవాలి. గురుమౌఢ్యమి అంటే 16/6/2025 నుంచి 9/7/2025 దాకా ఈ మౌఢ్యం ఉంది. దీంట్లో గృహప్రవేశాలు చేసుకోవటానికి అనుకూలం కాదు. ముందుగా మనం తెలుసుకోబోయేది మేషరాశి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి కాస్త ఆదాయం తక్కువగా ఉన్నట్లు కనిపించినా కానీ ఈ సంవత్సరం అంతా కూడా మంచిగానే గడుస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు, ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, కుటుంబంలో మంచి శుభకార్యాలు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవటం మంచిది. అలాగే శత్రువుల నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. మీరు చేసే యాత్రలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విద్యార్థులందరూ కూడా మంచి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ధ్యాన యోగాలలో ఆసక్తి పెంచడం వలన మీకు అంతా అనుకూలించే అవకాశం ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. ముఖ్యంగా ఈ రాశివారు తరచూ సప్తముఖి హనుమత్ కవచము పారాయణ చేసుకోవటము, ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ, మన్యు సూక్తంతో అభిషేకం చేసుకోవటము, ఆకు పూజ, అప్పాలు, పానకం వంటివి ఆంజనేయ స్వామికి నివేదన చేసుకోవటం వలన వీరికి చక్కగా అంతా మంచి జరిగి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తరువాత వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదము. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్లకి అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశం చాలా మెండుగా ఉంది. కుటుంబం అంతా కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై వీరు కూడా కొంత శ్రద్ధ చేసుకోవడం మంచిది. శత్రువులపై వీరు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. యాత్రలు అన్నీ అనుకూలంగా జరుగుతాయి. విద్యార్థులకు కూడా చదువులో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వీరు అత్యధిక గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మికపై వీరికి ప్రత్యేక శక్తి కలుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 6. ఈ వృషభ రాశి వారు మంచి జరగటానికి గాను నృసింహ కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం పారాయణ చేసుకోవాలి. రుద్రాక్షను లాకెట్గా చేసుకొని దాన్ని ధరించడం వలన వీరికి మంచి కలుగుతుంది. తరచూ నృసింహస్వామి దేవాలయాలలో ప్రదక్షిణ చేసి పానకం నివేదించటము, ఆరాధన చేయటం వలన వీరికి అనుకున్న పనులన్నీ వెంటనే నెరవేరుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరిద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ తగినంత ఆదాయం ఉండటం వల్ల మీ ఖర్చులు పెద్దగా కనిపించవు. మంచినీళ్ళలా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో చక్కటి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై వీరు కూడా శ్రద్ధ వహించాలి. శత్రువుల ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు కాబట్టి మీరు చక్కగా మీ కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు చదువులో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. వీరు కూడా ఆధ్యాత్మికంగా కాస్త ధ్యానాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారు ముఖ్యంగా దీపారాధన చేసుకోవటము, ప్రతిరోజు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడము, గురువారం నాడు గురు చరిత్ర పారాయణ అలాంటివి చేసుకోవటం, అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించటము, శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసుకోవటము వీరికి అన్ని కార్యాలలో జయం కలగటానికి ముఖ్యంగా అవకాశం కల్పిస్తుంది. అలాగే తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4 పాదాలు, 4వ పాదము,
పునర్వసు పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారు వీరు కూడా ఉద్యోగంలో బాగా పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా కూడా మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. శత్రువులపై కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు అందుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వీరికి చక్కగా గుర్తింపు పొందుతారు. వీరు అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ప్రతినిత్యము కూడా దుర్గా సప్తసతి శ్లోకాలు పఠించడం ద్వారా, దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా, దుర్గామాత ఆలయాన్ని దర్శించడం ద్వారా, కుంకుమ పూజలు చేసుకోవటం ద్వారా అనుకున్న విజయాలలో జయాన్ని సాధించి ధనలాభం కూడా జరుగుతుంది. తరుపది సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులు కూడా గృహమునందు ధనముతో కూడిన సంతోషాలు లభిస్తాయి. సంతాన సౌఖ్యము, ఆనందములు, కార్యబాధ్యతలను నెరవేర్చుతారు. భార్యవర్గముచే కొన్ని సంతోష వార్తలు వింటారు. మాతాపితృవర్గముచే సంతోష వార్తలు వింటారు. ఆరోగ్యము సామాన్య సుఖమునివ్వగలదు. ఈ రాశివారు విద్యార్థులకు కాస్త కష్టపడి చదవవలసిన అవకాశం ఉంది. దాని తరువాత వీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వీరు గుర్తింపు పొందుతారు. ధ్యాన యోగాలలో కూడా వీరు అత్యంత ఆసక్తి చూపించడం వలన వీరికి అంతా శుభం కలుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 1. ఈ సింహరాశి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రము ప్రతినిత్యం పారాయణ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుతూ ఉండాలి. ఆరాధన చేసుకుని సుదర్శన అభిషేకం చేసుకోవటం ద్వారా, విష్ణు సహస్రనామాయణ పారాయణ చేసుకోవటం ద్వారా వీరికి అన్ని విషయాల్లో కూడా కార్యసాధన జరుగుతుంది. తరుపతి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా గృహమునందు శుభకార్యాలు, ధనప్రాప్తి కలుగును. కొన్ని కొత్త సామాన్లు కొనే అవకాశం ఉంది. తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి. భార్యావర్గము వారిచే అనుకూలత, మాతాపితృవర్గముచే కొన్ని బాధలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉండటం వలన వీరు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది. క్రీడాకారులకు, ధార్మిక సంస్థలకు తగిన గౌరవాలు పొందుతాయి. విద్యార్థులకు కూడా ఇది సుఖమైన కాలం అనే చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రాశివారు ముఖ్యంగా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రము ప్రతినిత్యం చదువుకోవటము, దుర్గా అమ్మవారికి దేవాలయ సందర్శనము, చండీ పూజ, చండీ హోమము, రాహుకాల దీపారాధన చేసుకోవటం వలన అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. తదుపరి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషులకు గృహమునందు పోరాటము తీరును. అంటే రుణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సంతానముచే కొంత ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. కొంత కష్టాలు అనుభవించే అవకాశం ఉంది. భార్యావర్గముచే కాస్త నిందలు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా సమస్యాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తున్నా కానీ వీరికి 90% అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకోని పరిణామాలు ఎదుర్కొంటారు. కుటుంబాల్లో చిన్న వివాదాలు ఉండవచ్చు కానీ అవి ఏమీ మిమ్మల్ని కదిలించలేవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ తీసుకోవాలి. దోష నివారణ కోసం గురువారం వీరు పసుపు రంగుల దుస్తులను ధరిస్తే అంతా మంచి జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి